హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నీ పరిచయం ముందు పార్ట్ వీడియో చూసిన తర్వాత ఈ పార్ట్ వీడియో చూడండి. వచ్చేసారా? డైనింగ్ టేబుల్ పైన ఫుడ్ పెట్టాను, తిని ఇద్దరు వెళ్ళి పడుకోండి. తెల్లవారితే ఇద్దరికి మంగళ స్నానాలు చేయించాలి, చాలా పనులున్నాయి, త్వరగా తిని వెళ్ళి పడుకోండి అని అంటుంది రుక్మిణి. ఏంటమ్మా, ఇద్దరం ఒకే రూమ్లో పడుకోవాలా అని ఆశ్చర్యపోతాడు శ్రేయాంష్. ఇద్దరు ఒకే రూమ్లో కాకుండా ఇంకెక్కడ పడుకుంటారా? 2 రోజుల్లో పెళ్లి చేసుకుంటున్నారు, ఒకే రూమ్లో పడుకుంటే తప్పేంటి? తినేసి త్వరగా వెళ్ళి పడుకోండి, ఇంకా మాటలు చాలు అని అంటుంది రుక్మిణి. శ్రీకృతి, నా రూమ్లో పడుకోవడం నీకు ఓకేనా? ఏమైనా ఇబ్బంది అనిపిస్తే చెప్పు, నేను అమ్మతో మాట్లాడతాను అని అంటాడు శ్రేయాంష్. నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, అత్తయ్య చెప్పింది కూడా నిజమే కదా, ఇంకో 2 రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నాం, ఒకే రూమ్లో పడుకుంటే తప్పేముంది లేండి అని అంటుంది శ్రీకృతి. మీకు ఓకే అయితే నాకు ఓకే, సరే పదండి తిందాం అని అంటాడు శ్రేయాంష్ శ్రీకృతికి వడ్డిస్తూ, ఏమండోయ్ శ్రీమతి గారు, కడుపు నిండా తినండి, రేపు అసలే చాలా పనులున్నాయంట మరి అని అంటాడు నవ్వుతూ. ఏమండోయ్ శ్రీవారు, నాకు చెప్పడం కాదు, మీరు కూడా బాగా తినండి, రేపటి నుండి నన్ను భరించడానికి మీకు ఓపిక కావాలి కదా అని అంటుంది శ్రీకృతి. ఇద్దరు శ్రీమతి గారు శ్రీవారు అన్న పిలుపుకి నవ్వుకుంటారు. ఇద్దరు తినేసి రూమ్లోకి వెళ్ళి కాసేపు మాట్లాడుకుంటూ, ఒకరి ఇష్టాలను ఒకరు తెలుసుకుంటూ, వాళ్ళ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను ఒకరితో ఒకరు పంచుకుంటూ అలా మాట్లాడుకుంటూ ఉంటారు. సరే శ్రీకృతి, ఇక పడుకో, మళ్ళీ రేపు తొందరగా లేవాలి కదా, ఏవో ఫార్మాలిటీస్ ఉంటాయి, నాకు కాస్త ఆఫీస్ వర్క్ ఉంది, అది చేసుకొని నేను కూడా పడుకుంటాను అని అంటాడు శ్రేయాంష్. అలాగే అండి అని అంటుంది శ్రీకృతి. శ్రేయాంష్ ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. శ్రీకృతి తన జీవితంలో ఒక్క రోజులో జరిగిన ఇన్ని సంఘటనలను తలుచుకుంటూ అలా ఆలోచిస్తూ గాఢ నిద్రలోకి జారుకుంటుంది. వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని వాటర్ తాగుదామని కిచెన్లోకి వెళ్తాడు. వాటర్ తాగి తిరిగి తన రూమ్కి వెళ్తుండగా రుక్మిణి కృష్ణమూర్తి గారి రూమ్లో ఇంకా లైట్ ఆన్లోనే ఉంటుంది. టైం చూస్తే నైట్ 2 అవుతుంది. ఏంటి, వీళ్ళు ఇంకా పడుకోలేదా అని లోపలికి వెళ్ళి చూస్తాడు శ్రేయాంష్. ఇద్దరు ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు శ్రేయాంష్ ఇలా అంటాడు, ఏంటమ్మా ఈ టైం అవుతుంది, ఇంకా పడుకోలేదా అని అడుగుతాడు. 2 రోజుల్లో నీ పెళ్ళి కదా నాన్న, దాని గురించే మాట్లాడుకుంటూ టైం చూసుకోలేదు అని అంటాడు కృష్ణమూర్తి. ఆ అమ్మాయి మనల్ని నమ్మి మన ఇంటికి వచ్చింది, తనకి ఏ కష్టం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది నాన్న. ఆ అమ్మాయికి ఏ కష్టం రాకుండా చూసుకుంటానని నాకు మాటివ్వు నాన్న అని అంటాడు కృష్ణమూర్తి. అమ్మ నాన్న ఇద్దరూ వినండి, ఆ అమ్మాయికి ఏ కష్టం రాకుండా నేను చూసుకుంటాను, తనకి ప్రతి క్షణం తోడుగా ఉంటాను. మీరు ఈ జాతకాలు ఇవన్నీ నమ్ముతారేమో కానీ నేను నమ్మను. తను మనల్ని నమ్మి మన ఇంటికి వచ్చింది, తనకి ఏ కష్టం రాకుండా చూసుకునే బాధ్యత మన మీద ఉంది. అది తన ఆరోగ్యం విషయంలోనైనా సరే, ఎంత ఖర్చైనా పర్వాలేదు, నేను తనని ఎలాగైనా కాపాడుకుంటాను. నా భార్యగా నేను మరో అమ్మాయిని ఊహించుకోలేను, నా జీవితంలోకి మరో అమ్మాయిని నేను ఆహ్వానించలేను నాన్న అని అంటాడు శ్రేయాంష్. అవును నాన్న, మనకి సాధ్యమైనంత వరకే తనని మనం కాపాడుకుందాం. మేము కూడా ఈ జాతకాలు అవన్నీ పెద్దగా నమ్మము, తనకి ఏం కాకుండా మనం చూసుకుందాం అని రుక్మిణి కృష్ణమూర్తి ఇద్దరూ అంటారు. నిజంగా పొద్దున అసలు తను నా మాటలు ఎందుకు విందో, ఎందుకు నిన్ను పెళ్లి చేసుకుంటానని నన్ను అడిగిందో అంతా ఒక కలలా అనిపిస్తుంది. తను నిన్ను పెళ్లి చేసుకుంటానని అనగానే నా మనసుకి ఏదో అనిపించింది, ఈ అమ్మాయి నీకు తగిన భార్య అని. సాక్షాత్తు ఆ భగవంతుడే ఈ అమ్మాయిని నా దగ్గరికి పంపాడేమో అనిపించింది. అందుకే ఎవరో ఏంటో తెలియకున్నా కూడా ఈ అమ్మాయి నీకు తగిన భార్య అని తనని చూడగానే నా మనసుకు అనిపించింది అని అంటుంది రుక్మిణి. నీకే కాదమ్మా, ఆ అమ్మాయిని చూడగానే నా మనసుకి కూడా ఏదో అనిపించింది. ఒక్క రోజులోనే ఆ అమ్మాయి నాకు చాలా నచ్చేసింది. నాకు తెలుసు మా అమ్మ నా కోసం మంచి పిల్లని తీసుకొస్తుందని, నా బంగారం మా అమ్మ అని రుక్మిణి బుగ్గపై ముద్దు పెట్టి అక్కడి నుండి నవ్వుతూ వెళ్ళిపోతాడు శ్రేయాంష్. రుక్మిణి కృష్ణమూర్తి శ్రేయాంష్ని చూసి తమలో తాము నవ్వుకుంటారు. బాగా లేట్ అయిపోయిందని ఇద్దరిక పడుకుంటారు. శ్రేయాంష్ తన రూమ్లోకి వెళ్ళి శ్రీకృతిని చూస్తూ తన మనసులో ఇలా అనుకుంటాడు,
ఏంటమ్మాయి ఇలా సడన్గా నా జీవితంలోకి వచ్చేసావు? ఒక్క రోజులోనే ఏవేవో జరిగిపోతున్నాయి. 2 రోజుల్లో మన పెళ్ళి. అసలు నా కలలో కూడా అనుకోలేదు ఇలాంటి ఒక రోజు వస్తుందని. నా మనసులో రూపం ప్రాణం పోసుకుంది ఈరోజే. 27 ఏళ్ళగా ఎదురు చూస్తున్నాను అమ్మాయి, నా జీవితంలోకి వచ్చే అమ్మాయి కోసం. నా కోసం కూడా ఎక్కడో ఒక అమ్మాయి పుట్టుంటుందని తెలుసు. కానీ తను ఎలా ఉంటుందో, ఎక్కడ ఉంటుందో, ఏం చేస్తుందో అని ఎప్పుడూ అనుకునేవాడిని. నేను నా మనసులో నా భార్య ఎలా ఉండాలని ఊహించుకున్నానో నువ్వు అచ్చం అలాగే ఉన్నావు. ఏదేమైనా పర్లేదమ్మాయి, నిన్ను మాత్రం బాగా చూసుకుంటాను అని శ్రీకృతి చెయ్యిని తన చేతిలోకి తీసుకుంటాడు. శ్రీకృతి చేయి పట్టుకొని అలాగే తనకి కాస్త దూరంలో పడుకుంటాడు శ్రేయాంష్. ఇంకా ఉంది. గాయ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ స్టోరీని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.